నిన్న నాకొక ఘటన అయితే జరిగింది విజయనగరంలో. ఒకాయన డెంకాడ్ నుంచి విశాఖపట్నంకి స్కూటీ పైన ఎళ్తున్నాడంట. అయితే విజయనగరంలో పెట్రోల్ అయిపోయింది. అంటే నాకొక రూ. 20 ఇస్తారా? డెంకాడ్ వరకు వెళ్ళాలి నాకప్పుడు డౌటొచ్చింది. ఇప్పుడు రూ. 20 ఇచ్చి ఆయన పెట్రోల్ కొట్టించుకున్నా కూడా డెంకాడ్ ఎళ్ళాడు విజయనగరం నుంచి. ఎందుకంటే విశాఖపట్నం నుంచి డెంకాడ్ చాలా దూరం. అయితే నేనే ఉద్దేశంతో ఆయనకి రూ. 50 ఇచ్చానంటే, రూ. 20 చాలదేమో అని చెప్పి రూ. 50 ఇచ్చి పెట్రోల్ ఎయించుకోండి అన్నా. కాకపోతే ఆయన విశాఖపట్నం నుంచి డెంకాడ్ ఎళ్తున్నాడంటే రూపాయి కూడా జోబులో పెట్టుకోకుండా ఎళ్తున్నాడా అని నాకొక చిన్న డౌట్. అంటే ఆయనకి నిజంగా అవసరమై అడిగాడా? లేపోతే స్కామ్ చేద్దామని అడిగాడా అయితే నాకు అర్థం కాలేదు. సరే రూ. 50కి ఏముంది పనికొస్తే ఆయనకి పనికొస్తది. లేపోతే రూ. 50 పోయింది అనుకుంటాను. సో ఆయనకి పనికొస్తే ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఇది గాని స్కామ్ అయితే వేరే వాళ్ళు నమ్మను. సో నేను చేసింది రైటో తప్పో ఒకసారి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.